నమస్తే. అద్భుత అదృష్ట రత్నాలు కార్యక్రమానికి స్వాగతం. రత్నాలకు గ్రహాలకు సంబంధాలు ఉంటాయా? మనిషి జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? జ్యోతిష్య శాస్త్రంను అనుసరించి ఏ రత్నాలను ధరించాలి? లాంటి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆస్ట్రో జెమ్స్ శ్రీ అనురాధ డైమండ్స్ ఎండి, అలాగే ఎంబీఏ ఎల్ఎల్బి, ఎంఏ ఆస్ట్రాలజీ, ఎఫ్జిఏ లండన్, బిఎన్వి రాజశేఖర్ గారు. వారితో మాట్లాడదాం. సార్తో లైవ్లో మాట్లాడాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. హలో సార్. నమస్కారం అండి. సార్, మీరు 20 years నుంచి 25,000 మందికి అదృష్ట అద్భుత రత్నాలను ధరింపజేశారు, బెనిఫిట్స్ పొందారు అని చెప్తూ ఉంటారు కదా. మా ప్రేక్షకుల కోసం కూడా అసలు ఇవి ధరిస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకసారి చెప్తారా? తప్పనిసరిగా అండి. ఈ రత్నాలు సృష్టిలో చాలా అపూర్వమైనవి, అపురూపమైనవి. వీటిలో అద్భుత అదృష్ట రత్నాలు అనేవి మనిషి తన ఉన్న స్థానం కంటే మెరుగైన స్థానం కోసం వెళ్ళటానికి ప్రతి నిత్యం కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికి ఉద్దేశమే ఈ సివిలైజేషన్, నాగరికత అంశాలు. సో అటువంటప్పుడు మనిషికి శక్తి కావాలని చెప్పి ఆశిస్తాడు. ఎందుకంటే ఉన్న జీవితం మెరుగైన జీవితం వెళ్ళాలంటే కాంపిటేటివ్ ఉంటాయి. ఈ కాంపిటేటివ్ రంగంలో తను 2 చేతులతో పడవలసినంత కష్టం తను పడి ఇంకా అడిషనల్గా తొందరగా ఎదగటానికి అవకాశం వచ్చినప్పుడు మనకి వేదశాస్త్రాల్లో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే వరాహ మిహిరాచార్యులు ఈ రత్నశాస్త్రాన్ని ఆస్ట్రాలజీకి అన్వయింపజేయడం జరిగింది. రత్నాల యొక్క ప్రాశస్త్యం భారతంలో ఉంది, అనేక రకాల ఇతిహాసాల్లో ఉంది, వేదాల్లో కూడా ఉంది. కాబట్టి ఈ రత్నాలులో ఉన్న సూక్ష్మకరమైన కిరణాలు మనిషి దేహం మీద పడ్డప్పుడు మనిషిలో ఎనర్జీ, లైఫ్ ఫోర్స్కు సపోర్ట్ దొరికినప్పుడు మనకి ఆకర్షకత పెట్టి కాలం అనుకూలంగా మారుతుంది. కాబట్టి రత్నాలని దాదాపు అన్ని మత గ్రంథాలు యాక్సెప్ట్ చేస్తున్నాయి. అలాగే అద్భుత అదృష్ట రత్నాలు మనిషికి మంచి పీరియడ్, చెడు పీరియడ్ అని ఉంటాయి కదండి. అంటే ఏ పీరియడ్లో ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది? కరెక్ట్ క్వశ్చన్ అండి. రత్నాలు ఉన్నతమైన యోగము, అభివృద్ధి కోసం, మనిషి ఉన్నతమైన పొజిషన్ కోసం ధరిస్తారు. యాక్చువల్గా మనిషికి మన దాని ప్రకారం 120 సంవత్సరాలు మన వెనక వంశోత్తర మహాదశ ప్రకారం ఆయుష్ నిర్ణయించబడింది. ఇప్పుడు 80 సంవత్సరాలు కుదించబడింది. అత్యంత విలువైనది ప్రాణము, కాలం. కాబట్టి ఈ యొక్క ప్రాణము, కాలానికి సంబంధించి సేవ్ చేయటం కోసము ఈ రత్నాలను పెట్టడం జరిగింది. సో ఈ రత్నాలు చెడు, మంచి అనేది రత్నాల్లో ఉండవు. యాక్చువల్గా ఏంటంటే వ్యక్తి యొక్క జీవితంలో ఒక స్థానం ఏమో అప్ ఉంటుంది, ఒక స్థానం డౌన్ ఉంటుంది కర్మల వల్ల. వాటిని కూడా హిందూ శాస్త్రంలో భారతీయ జ్యోతిష్యం వివరంగా చెప్పింది. అంటే కొన్ని పీరియడ్స్ ఒక మనిషికి 120 సంవత్సరాలుగా 120 సంవత్సరాల్లో 80 సంవత్సరాల్లో ఏ దశలు వస్తాయి, ఏ దశలు రావు, ఆ దశల్లో ఏ గ్రహాలు ప్రాతినిధ్యం వస్తుంటాయి, వాటికి సంబంధించి పూర్తిగా చెప్పటం వల్ల మంచి జరిగేటప్పుడు రత్నాలు పెట్టడం కన్నా ఉన్న జీవితం కంటే మరుగైన జీవితంలోకి వెళ్తారు. చెడు జరిగేటప్పుడు రత్నాలు పెట్టడం వల్ల వాళ్ళ లైఫ్లో మంచి జరగడానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రత్నం అనేది ఉన్న జీవితం కంటే మెరుగైన జీవితానికి, కర్మలకు అతీతంగా కాలాన్ని అనుకూలంగా మారుస్తుంది. కాబట్టి చెడు జరుగుతుంది అనేది వ్యక్తికి, రత్నానికి ఏం జరగదు. మంచి జరుగుతున్నది వ్యక్తులకి, అంటే మనుషులు, అంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు, వ్యక్తులకు జరుగుతుంది. ఈ జరిగే పరిణామ క్రమంలో వాటి యొక్క తీవ్రత తగ్గించడం కోసం దేహం మీద కిరణాలు పడతాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీ, ఆ నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ కింద మార్చడం కోసం రత్నాల్ని మంచి కోసం, చెడు కోసము కూడా, చెడుని తగ్గించడం కోసం, మంచిని పెంచడం కోసం ఉపయోగిస్తారు. ఓకే అండి, ఒక కాలర్ రాఘవేంద్ర గారు రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి రాఘవేంద్ర గారు. హలో మేడం. మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడండి సార్తో. మీ ప్రశ్న ఏంటో అడగండి. మ్యూట్లో పెట్టండి టీవీ, మాట్లాడండి. నమస్తే రాఘవేంద్ర గారు, చెప్పండి. సార్ నేను ఇక్కడ గట్కేశ్వర్ ఉంటాను సార్. నేను ఓకే. నా జాతకానికి ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకుందామని చేశాను సార్. మీది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నాయండి? అవునాయి సార్. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. పంపిస్తే మీ జాతకంలో ఏ విధంగా ఉందో చెప్పి మీకు ఏ అద్భుత అదృష్టరత్నం సూట్ అవుతుందో చెప్తానండి. సరే సార్. అలాగే అండి, రత్నాలు, వాటి క్వాలిటీ, అందులో ఉన్న కాంతి, అసలు మన మనిషి శరీరంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉంటే అసలు అవి ఎలా ప్రవేశిస్తాయి? రత్నాలు క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రత్నాల యొక్క క్వాలిటీ ప్రకారం మనిషి యొక్క దేహంలోకి రత్నాలు ప్రవేశిస్తాయి. దాన్ని చూపించాలంటే మీకు
ఇప్పుడు ఈ రత్నాల యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, ఒక రత్నం యొక్క కలరు, క్లారిటీ, కట్టు, సైజు, దీని ప్రకారం రత్నాల క్వాలిటీ నిర్ణయిస్తారు. వీటితో పాటు ఏంటంటే రత్నం యొక్క ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి. ఈ ట్రాన్స్పరెన్సీ కూడా క్వాలిటీ నిర్ణయిస్తుంది అనమాట. ఇప్పుడు ఇట్లా స్టోన్ ఉందనుకోండి, ఈ రత్నము, ఇది రూబీ అనే రత్నం, ఇది బాగా ట్రాన్స్పరెంట్గా ఉంది. ఈ ట్రాన్స్పరెంట్గా ఉన్న రూబీ రత్నంలో ఇప్పుడు మనం ఈ లైట్ రేసి వేసామనుకోండి, ఇప్పుడు ఇలా లైట్ వేసినప్పుడు దీంట్లోకి లెటర్ ఈ యొక్క దీనిలోంచి కలర్ పోతుంది. ఇదిగో చూడండి, ఇలా కలర్ ట్రాన్స్పరెన్సీ వస్తుందన్నమాట. ఇలా వస్తున్నప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్లో నుంచి దీంట్లోకి వస్తుంది కాబట్టి ఇది ట్రాన్స్పరెంట్ స్టోను, దీంట్లోంచి కలర్ ఇలా వచ్చి మనిషి దేహం మీద ఇలా పనిచేస్తుంటుంది. ఇది చూడండి, ఇలా మనకి దేహం మీద ఇలా పనిచేస్తుంది, ఇలా పడుతుంటుంది. ఈ కిరణాలు బాడీలోకి వెళ్తాయి అన్నమాట. దీని క్వాలిటీని ప్రకారం ఎలా నిర్ణయిస్తారంటే, ఇగో ఈ రత్నం యొక్క కలరు, క్లారిటీ, ఈ కట్టు, సైజు, మళ్ళీ దీంతో పాటు దీని యొక్క ఇది ఈ రత్నం ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నం ఉంటుంది, ఇది న్యాచురల్ కలర్ రత్నం ఉంటుంది. ఈ న్యాచురల్ కలర్లో రత్నం యొక్క కలరు సహజ సిద్ధంగా తయారైంది. ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నంలో ఏంటంటే దీని యొక్క కలరు మనం ట్రీట్మెంట్ ఇచ్చటం వల్ల బాగా ఉంది, కానీ దీని కలర్ న్యాచురల్ కాదు కాబట్టి ఇది యొక్క పవర్ తక్కువ ఉంటుంది. కాబట్టి పవర్ గల రత్నాలు మనం ధరించాలి. ఎప్పుడైతే న్యాచురల్ కలరు, సైజబుల్, కాంబినేషన్ రత్నాలు ధరించినప్పుడు మనిషి దేహంలోకి వెళ్ళినప్పుడు మనిషి దేహంలో ఉన్న ఎనర్జీ, లైఫ్ ఫోర్స్తో కలిసినప్పుడు ఆకర్షణ పెరగటము, మన ఆలోచనల మీద ప్రభావితం చేయటము, ఇట్లాంటి జరిగే కాలం మనకు అనుకూలంగా మారుతుంది. అలాగే అండి, రత్నాలకు గ్రహాలకు అసలు ఎలాంటి సంబంధం ఉంటుంది, ఒకసారి వివరిస్తారా? మంచి ప్రశ్న అండి. రత్నాలకి గ్రహాలకి చాలా చక్కటి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే మన యొక్క ఈ దేహం మొత్తం, అంటే మన దేహం అనే కాదు, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మానవ జాతి కానీ ఏ జీవుల యొక్క కూడా గ్రహాల యొక్క, అంటే 9 గ్రహాలు, 12 రాసులు, 27 నక్షత్రాలు, ఈ యొక్క వ్యక్తులు, ఈ యొక్క నక్షత్రాల యొక్క కాంతుల ప్రభావంతోనే మనిషి జీవితానికి సంబంధించి వచ్చారంటే మనిషి పుట్టుక వచ్చింది అనేది శాస్త్రాలు, అన్ని వైదిక శాస్త్రం పూర్తిగా నమ్ముతుంది. దాని ప్రకారం కర్మ, జన్మ, పునర్జన్మ ఉండదు అని చెప్తారన్నమాట. సో మనకి గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు ఉంటాయి. రవికి సూర్యమణి రూపి ధరిస్తారు, చంద్రుడికి ముత్యం ధరిస్తారు, తర్వాత కుజుడికి పగడం ధరిస్తారు, తర్వాత బుధుడికి పచ్చ ధరిస్తారు, తర్వాత గురుడికి పుష్యరాగ మణి ధరిస్తారు, తర్వాత శనికి వచ్చేటికల్లా మీకు నీలము, కాలామణి, నీలమణి ధరిస్తారు, తర్వాత శుక్రుడికి వచ్చేటికల్లా వజ్రం ధరిస్తారు, తర్వాత రాహుకి వచ్చేటికల్లా గోమేధికం ధరిస్తారు, తర్వాత కేతుకు వచ్చేటికల్లా క్రైస్తవుల క్యాట్సే ధరిస్తారు. ఇట్లా ప్రాచీన కాలంలో మనిషి యొక్క పుట్టుక గ్రహాల యొక్క కారణం వల్ల జన్మించబడిందని చెప్పబడింది. ఈ గ్రహాల యొక్క రూపం, అంటే గ్రహాల యొక్క రిప్రజెంటేషన్ అనేది ఏదైతే ఉంటుందో అవి ఈ యొక్క రత్నాల్లో చెప్పబడింది. ఎందుకంటే రత్నాలు దాదాపు ఇప్పుడు మనం చెప్తున్న నవరత్నాలు ఏవైనా ఉన్నాయో ఈ నవరత్నాల్లో 7 రత్నాలు మన యొక్క తల్లి అయిన భూమాత నుంచి పుట్టినాయి. 2 రత్నాలు మాత్రం, కొరలు, పెరలు మాత్రం భూగర్భం నుంచి కాకుండా మనకి వాటర్లో పుట్టినాయి. కాబట్టి ఈ యొక్క రత్నాలు గ్రహాలకు రిప్రజెంటేషన్ ఉండటం వల్ల వాటి నుంచి ఉత్పన్నమైనవి. కాబట్టి మనకి ప్రాచీన కాలంలో గ్రహాలకి రత్నాలకి సంబంధాలు ఈ విధంగా చెప్పబడింది. ఈ యొక్క గ్రహాల నుంచి పుట్టిన, ఈ గ్రహాల యొక్క కిరణాల వల్ల పుట్టిన వాళ్ళు మనుషులు, ఈ గ్రహాలకి రిప్రజెంటేషన్ ఉన్న రత్నాలు, ఈ రత్నాలు మనిషి దేహం మీద పడినప్పుడు, దేహం మీద పెట్టుకున్నప్పుడు దాని నుంచో కిరణాలు దేహాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి వాటిని ధరించమని చెప్పారు. ఈ విధంగా గ్రహాలకి, రత్నాలకి, మనుషులకి మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రాచీన కాలాల నుంచి మన యొక్క వేదాల నుంచి చెప్పడం జరిగింది. అలాగే మీరు అన్నారు కదండి సూర్యమణి, కాలమణి, నీలమణి అని, ఒకసారి వాటి ప్రాముఖ్యత తెలియజేస్తారా? సూర్యమణి, కాలమణి, నీలమణి ఇవనేవి చాలా చక్కటి రత్నాలు. ఈ సూర్యమణి, కాలమణి, నీలమణుల్లో ఏంటంటే మనకి చాలా చక్కటి కిరణాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ సూర్యమణి అనేది ఇదొక రత్నం ఉంటుంది, దీంట్లో మీకు స్టార్ ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. దీంట్లో నీకు వచ్చేటికల్లా దీంట్లో స్టార్ ఎఫెక్ట్ ఉంటుంది, ఇది సూర్యమణి అంటారు.
తర్వాత నీలమణి అంటే దీంట్లో నీలం రంగులో ఉండి ఇది కూడా స్టార్ ఎఫెక్ట్ వస్తుంది, కాబట్టి దీంట్లో కూడా మనకి ఇది ఉంటుంది అనమాట, స్టార్ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత మనకి కాలామణి అని రత్నం ఉంటుంది. ఈ కాలామణిలో కూడా మీకు బ్లాక్ కలర్లో ఉంటుంది, దీనికి కూడా స్టార్ ఎఫెక్ట్ వస్తుంది. మీకు పక్కన కూడా చూపిస్తున్నారు అన్నమాట, ఈ స్టార్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ రత్నాల వల్ల ఈ వీటిల్లో ఏంటంటే ఉపయోగం ఏంటంటే, మామూలుగా మనము ఈ నవరత్నాల్లో 7 రత్నాలు యూజ్ చేసుకుంటే ఆ 7 రత్నాల్లో పరిమాణాలు మిగతా రత్నాలు తక్కువగా ఉంటాయి. అంటే మనకు 10 క్యారెట్ల రత్నం అవసరమైతే 10 క్యారెట్ రత్నం దొరకడం కష్టం ఉంటుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నాలు తగ్గుతాయి, 10 క్యారెట్ల సైజ్ దొరకదు. యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ మనకి రవికి సంబంధించిన రిప్రజెంటేషన్ చెప్తాము. రవికి రిప్రజెంటేషన్ ఏం చెప్తాము? రూబీ చెప్తాము. రూబీకి అబ్లిక్గా సూర్యమణి చెప్తాము. అంటే రవిలో మనకి రవిగ్రహానికి సంబంధించి రూబీలో ఏముంటుంది? మనకు ఒక రూబీ అనేది కొరండం అని ఒక స్పీషీస్ సంబంధించింది. దాని లోపల అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, క్రోమియం ఉంటుంది. ఇదేమో రెడ్ కలర్ ఇస్తుంది కాబట్టి రూబీ కింద ఫామ్ చేస్తాము. అదే మీకు సూర్యమణిలోకి వస్తే సేమ్ రెడ్ కలర్లో టైటానియం ఆక్సైడ్ కూడా ఇన్బిల్ట్ ఉండటం వల్ల దాని మీద 6 రేడ్ ఆస్టిజం వస్తుంది. ఈ 6 రేడ్ ఆస్టిజము సేమ్ మన కాంపోజిషన్లో అడిషనల్ టైటానియం అనే ఎలిమెంట్ కలవటం వల్ల 6 రేడ్ ఆస్టిజం ఉత్పన్నమయ్యి ఇది కాస్మిక్ ఎనర్జీని బాగా తీసుకుంటుంది. దాంతోపాటు 6 రేడ్ ఆస్టిజం వస్తుంది, 12 రేడ్ ఆస్టిజం వస్తుంది. కాబట్టి దీని సూర్యమణి అనేది మనకి తక్కువ ధర ఉంటుంది, సైజు ఎక్కువగా ఉంటుంది, పవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న రత్నాల్లో రూబీలు అనేవి మన ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిన రత్నాలు వస్తున్నాయి కాబట్టి దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మనిషి యొక్క ప్రాణము విలువైంది కాబట్టి దాన్ని సేవ్ చేయడం కూడా సూర్యమణి చూడటం జరిగింది అనమాట. తర్వాత రెండోది కాలామణి అంటారు. ఇందులో కాలామణి అంటే ఇది కూడా కొరండం అనే ఒక స్పీషీస్ సంబంధించిందే. దీని లోపల కూడా కొరండంలో అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది. దీని లోపల ఏంటంటే మీకు హెమటైట్ ఇల్యూమినేట్ నీడిల్స్ ఉంటాయి. తర్వాత మీకు మ్యాగ్నెటైట్ వల్ల కలర్ బ్లాక్ వస్తుంది, మ్యాగ్నెటైట్ ప్లేట్లెట్స్ ఉంటాయి. దీనివల్ల 6 రేడ్ ఆస్టిజం వస్తుంది. ఇది కంటిన్యూగా రేసెస్ని ఎమిట్ చేయటం వల్ల మనకి చక్కగా బాగా పనిచేస్తుంటుంది. సెనికర్ ప్రేయింట్గా వాడతాం అనమాట. ఇది కాకుండా నీలం అనే ఉంటాం, నీలం కలర్లో ఉండి మనకు అల్యూమినియం ఆక్సైడ్ కాంపోజిషన్ ఉంటుంది. దాని లోపల టైటానియం ఆక్సైడ్ ఉంటుంది, ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది. దాని మీద 6 రేడ్ ఆస్టిజం వస్తుంది కాబట్టి ఈ నీలమణిని ఉపయోగిస్తాము. అట్లా ఈ మామూలు రత్నాల కంటే తక్కువ ధరలో బాగా ఎక్కువ సైజు కలిగి, బాగా పవర్ కలిగి, న్యాచురల్ కలర్ కలిగి ఇవాళ అవైలబిలిటీలో కొన్ని వేల సంవత్సరాల నుంచి అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి ఈ రత్నాలను ఉపయోగించుకొని ఉన్న జీవితం కంటే మెరుగైన జీవితంలోకి వెళ్ళడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఓకే అండి, అలాగే రత్నాలు ప్రకృతిలో అసలు ఎలా తయారవుతాయి ఒకసారి చెప్తారా? రత్నాలు ప్రకృతిలో తయారవటం అది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. రత్నాలు అనేవి ప్రకృతిలో సహజ సిద్ధంగా తయారవుతాయి. ఎలా తయారైతాయి అంటే, మనము ఒక భూమిని తీసుకుంటే భూమి లోపల కోరు, మ్యాంటిల్, క్రస్ట్ అని 3 భాగాలుగా భూమి విభజిస్తారు. కోర్ లోపల ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ ఉంటుంది. ఈ ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ ఉంటుంది, పైన మీకు మ్యాంటిల్ ఉంటుంది. సో ఈ ఇన్నర్ కోర్ వచ్చేసరికల్లా మనకి థిక్గా ఉంటుంది. తర్వాత అవుటర్ కోర్లో మనకి ఈ యొక్క ఒక లిక్విడ్ షేప్లో ఉంటుంది. తర్వాత మీకు ఎప్పుడైతే మ్యాగ్మా అనేది అంటే మ్యాంటిల్ దగ్గర మ్యాగ్మా ఉంటుంది. సో ఈ పైన మీకు క్రస్ట్ ఉంటుంది. ఇది మొత్తం రేడియస్ 6375 కిలోమీటర్లు ఉంటుంది. దీంట్లో మ్యాంటిల్ యొక్క డిస్టెన్స్ 2900 కిలోమీటర్లు ఉంటుంది. అటువంటప్పుడు ఎర్త్ మీద జరిగిన డిఫరెన్షియల్ ప్రెజర్స్ వల్ల ఈ లోపల చిన్న ఫ్రాక్చర్స్ లాగా ఏర్పడి ఈ మౌల్టన్, ఈ మ్యాగ్మా ఏదైతే ఉంటుందో ఈ వేవ్స్ ద్వారా వచ్చి లావా కింద మారి ఎర్త్ పైన మొత్తం కూడా ఆక్యుపై చేస్తారు అనమాట కొన్ని ప్లేసెస్లో. అదేం చేస్తుందంటే వీటిని ఈ ఎర్త్ పైన ఈ మ్యాగ్మా ఏదైతే ఉంటుందో ఎర్త్ పైకి వచ్చినట్టుకో ఇంట్రూజివ్ రాక్స్ అని ఎక్స్ట్రూజివ్ రాక్స్ కింద మారిపోతుంది. పెగ్మటైట్ రాక్స్ అంటాం. తర్వాత మెటమార్ఫిక్ రాక్స్ కింద మారిపోతుంది. తర్వాత సెడిమెంట్ రాక్స్ అంటే ఏంటి? వాటర్ ఫ్లోలో ఈ రాక్స్ పడ్డప్పుడు ఆ వాటర్ వల్ల, వెదర్ కండిషన్ వల్ల అది మొత్తం సాలిడిఫై అయిపోయేసి దానిలో ఆల్రెడీ ఆ వాటర్ వల్ల ఏమవుతుంది, దాని యొక్క పెబల్స్ లాగా మారిపోతాయి. ఈ విధంగా భూమి అంతర్భాగంలో ఏవైతే మినరల్స్, ఇప్పుడు భూమి అంతర్భాగంలో నికెల్, ఐరన్ కోర్లో ఉంటాయి. తర్వాత మ్యాగ్నస్ అంటే మెగ్నీషియము, తర్వాత సోడియము, పొటాషియము, తర్వాత ఐరను, అల్యూమినియము ఈ మ్యాగ్మాలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఒక లిక్విడ్ వేపరు లిక్విడ్ కింద మారి, లిక్విడ్ సాలిడ్ కింద మారి, ఒక క్రిస్టల్ కింద మారి, ఆ క్రిస్టల్ ఎర్త్ యొక్క అవుటర్ సర్ఫేస్లోకి వచ్చి ఒక రాక్స్లో దొరుకుతాయి. దాన్ని మనం తీసుకొచ్చి ఈ జెమ్ స్టోన్స్ని కట్టింగ్ చేసి దాన్ని తీసుకొచ్చి రఫ్ జెమ్ స్టోన్స్ని తీసుకొని కట్ చేసి పాలిష్ చేసి దాని యొక్క బ్యూటిఫుల్ అందంగా తయారు చేస్తాం.
తయారు చేసినవి రత్నాల కింద పిలువబడతాయి. ఒక రత్నం అంటే ఏంటంటే అది స్పెసిఫిక్గా ఒక మినరల్ అవ్వాలి, అందంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, కలర్ ఉండాలి, అప్పుడే దాన్ని రత్నం కింద పిలుస్తారు. ఆ రత్నాల్లో సహజ సిద్ధమైన రిఫ్రాక్టెడ్ రేస్ ఉంటాయి కాబట్టి ఆ రేసెస్, సూక్ష్మకరమైన రేసెస్ బాడీ మీద పడ్డప్పుడు దాని యొక్క ప్రభావితం వల్ల బాడీలో ఉన్న లైఫ్ ఫోర్స్ సపోర్ట్ వస్తుంది కాబట్టి మంచి జీవితంలోకి వెళ్తారు కాబట్టి దాని గురించి చెప్తారు. ఇప్పుడు ఈ రత్నాలు ప్రకృతి సిద్ధంగా 7 మిగతా మినరల్స్ 40 పైగా మినరల్స్ ఉన్నాయి, వాటిలో ఈ భూమిలోకి తయారవుతాయి. ఇవి కాకుండా మనకి కొన్ని సముద్రం లోపల కూడా, నీటి లోపల సముద్రంలో కానీ వాటర్ కానీ ఏదైనా వాటర్ కంటెంట్లో ముత్యాలు, పగడాలు దొరుకుతాయి అన్నమాట. ఈ ముత్యాలు అనేవి ఏంటంటే మనకి ఒక ముత్యపు చిప్ప లోపల సహజ సిద్ధంగా 24 సంవత్సరాల పాటు ముత్యపు చిప్పలో ఇరిటెంట్ని కూర్చోపట్టడం వల్ల న్యాచురల్ ప్రాసెస్లో ముత్యం తయారవుతుంది. అది కాకుండా పగడం అంటే ఏంటంటే పాలిప్ అనే ఒక స్కెల్టన్, ఒక జీవి నుంచి పగడం వస్తుందన్నమాట. ఇవి కూడా మనకి ఆస్ట్రాలజికల్గా ఈ యొక్క ముత్యమేమో చంద్రుడికి, పగడమేమో మనకి కుజుడి కింద ప్రాతినిధ్యంగా చేస్తున్నారన్నమాట. కాబట్టి ఈ నవరత్నాలు మనకు భూమి, మన తల్లి యొక్క, మన మాతృమూర్తి అయిన భూమి అంతర్భాగంలో జరిగిన రకరకాల కెమికల్ రియాక్షన్స్ని, లోపల ఉన్న ఇంటర్నల్ ఇంక్లూజన్స్ని చెప్తుంది. కాబట్టి ఒక రత్నం ఫామ్ కావడానికి 5 లక్షల కోట్ల సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అంతటి అద్భుతమైన ప్రక్రియ గల రత్నాలని ధరించటం దేవుడిచ్చిన మనకు వచ్చిన ఒక గొప్ప అంశం కింద మార్చి మన యొక్క విలువైన జీవితాన్ని దాంతో తీసుకొని కాలాన్ని మార్చుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మనిషి జీవితంలో బాగుంటుంది. అలాగే శాస్త్రాలు అంటున్నారు కదండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం రత్నాలను అంటే ఏవేవి ఉపయోగించి వ్యక్తులకు నిర్ణయిస్తారు అసలు? జ్యోతిష శాస్త్రం అంటే ఏంటంటే జ్యోతిని అధ్యయనం చేసేదాన్ని జ్యోతిష శాస్త్రం అంటారు. సో జ్యోతిని అధ్యయనం చేస్తాం కాబట్టి జ్యోతిష శాస్త్రాన్ని చెప్తారు. ఈ జ్యోతిష శాస్త్రము జ్యోతిష శాస్త్రం కూడా ఒక మంచి శాస్త్రమే. అది కూడా మనుషులని 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాసుల వ్యక్తుల్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి స్టడీ చేసి ఈ వ్యక్తులు ఇట్లా ఉంటారు, ఈ వ్యక్తులు ఇట్లా ఉంటారని చెప్పి చెప్తుందన్నమాట. ఆ జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి ఏంటంటే ఒకటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం లగ్నాలు నిర్ణయించి పంచమ స్థానం, దశమ స్థానం, తర్వాత వంశోత్తర మహాదశ ఉపయోగించి రత్నాలను నిర్ణయిస్తారు. రెండోది ఓన్లీ న్యూమరాలజీ, చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం రత్నాలు నిర్ణయిస్తారు. మూడోది ఏంటంటే ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోయినా మనిషికి తన చేతి రేఖలు బట్టి, ఇలా చేతి రేఖలు ఉంటాయి, ఈ చేతి రేఖలు, ఈ చేతుల్లో స్థానాలు ఉంటాయి అన్నమాట. ఇది గురుడు, ఇది వచ్చేటికల్లా శని, ఇది వచ్చేటికల్లా మీకు రవి, ఇది వచ్చేటికల్లా బుధుడు, ఇక్కడ శుక్రుడు, ఇది కుజుడు చంద్రుడు, తర్వాత ఇన్నర్మాస్ అంటారు. వీటిని బట్టిని కూడా ఏ స్థానం ప్రబలంగా ఉంది, ఏ స్థానాన్ని బట్టి కూడా రత్నాలు నిర్ణయిస్తారు. కాబట్టి ఎక్కువ పాళ్ళు జ్యోతిష్యాన్ని అనుసరించి రత్నాలని మనము ఈ యొక్క ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, న్యూమరాలజీ మూడింటిని కూడా క్రోడీకరింపజేసి రత్నాలని సహజమైన దాని యొక్క సైజులను బట్టి, మంచి సైజులను కానీ మనం కరెక్ట్ సైజులను చేయగలిగితే చాలా వరకు మానవ జీవితంలో పడుతున్న ఈ కర్మల్లో నుంచి బయటపడి మంచి జీవితంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే అసలు రత్నాల యొక్క ధరల్ని ఏ విధంగా నిర్ణయిస్తారండి? రత్నాల యొక్క ధరలు నిర్ణయించడం అనేది కొంచెం సంక్లిష్టమైన ప్రశ్న. రత్నాలు ప్రకృతిలో న్యాచురల్ ప్రాసెస్గా దొరికినా కూడా మనకి అందుబాటులో ఉన్న రత్నాలను ఏం చేస్తారంటే కొన్ని రకాలైన పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నాలు ఏవైతే ఉంటాయో ఇవి ట్రీటెడ్ రత్నాలు అంటారు. ఈ ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నాలు ఏం చేస్తారు, ఆర్టిఫిషియల్గా కలర్ ఎన్హాన్స్ చేస్తారు. కొన్ని రకాలైన దాన్ని అందంగా చూపించడం కోసం రత్నాలకి ట్రీట్మెంట్ ఇచ్చి ఎన్హాన్స్ చేస్తారు. న్యాచురల్ కలర్ రత్నాలు ఉంటాయి. ఈ న్యాచురల్ కలర్ రత్నాలు, ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నాలు, 2 రత్నాలు కూడా చూడటానికి ఒకే రకం ఉన్నా లోపల ఉన్న స్ట్రక్చర్ మారిపోతుంది. ఇది న్యాచురల్, ఇది వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చిన రత్నము, దీన్ని బ్యాంకాక్ రత్నం అంటాం. ఇది వచ్చేటికల్లా ట్రీట్మెంట్ ఇవ్వలేదు, ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేదు కానీ ఇది బర్మా అనే రత్నం ఉంటుంది. ఈ బర్మా రత్నం ఏంటంటే దీంట్లో ఒరిజినల్ కలర్ ఉంటుంది. సో ఒరిజినల్ కలర్ వల్ల చిన్న సైజ్ అయినా ఇది యొక్క కలర్ కంటిన్యూగా 100 సంవత్సరాలు ఉండిపోతుంది కాబట్టి దీని ధర ఎక్కువగా ఉంటుంది. రెండోది దాని యొక్క కలరు, క్లారిటీ, కట్టు, సైజును బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే కళ, ఈ దీంట్లోకి వచ్చే కళ క్యాబిషాన్ ఉంటుంది. ఈ క్యాబిషాన్ మీద స్టార్ ఉంటుంది. ఇందులో ఉండేది ఒరిజినల్ కలరు. తర్వాత దీంతోపాటు మైనింగ్, ఒక్కొక్క మైన్స్లో ఇప్పుడు రూబీ అనేది తీసుకుంటే అన్ని రూబీల్లో కూడా అల్యూమినియం ఆక్సైడు,
క్రోమియము ఈ రెండే ఉంటాయి. కానీ దాని ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ యొక్క ఆ కలర్ అంటే పీజియన్ బ్లడ్ కలర్ ఉన్న దానికి చాలా వాల్యూ ఉంటుంది. ఇంటర్నేషనల్ అప్రిసియేషను, డిమాండ్ అండ్ సప్లై, తర్వాత సైజ్ ఆఫ్ ద స్టోను, వీటన్నిటిని ప్రకారం రత్నాల యొక్క ధరలు నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి మనం ఏదైనా రత్నాల ధర చెప్పినప్పుడు ఇంకో షాప్ వాడు ఆ ధర అది కాదు అన్నప్పుడు మనం సేమ్ క్వాలిటీ రత్నాన్ని పెట్టి కంపేర్ చేసుకోవాలి. తర్వాత ఆ క్వాలిటీస్ రత్నంతో పాటు ఆ మైన్స్ చెందిందా లేదా. కాబట్టి ఇది సంక్లిష్టంగా ఉంటుంది. కాబట్టి ఏ షాప్లో మనం కొనుక్కున్నా కూడా ఆ రత్నానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేషను బిల్లు తీసుకుంటే దాన్ని ఇన్సూరెన్స్ చేసుకోవటం వల్ల మనం ఇబ్బందులు పడకుండా ఉంటాం. అదే రత్నాల యొక్క ధరని ఒక షాప్లో ఏం చెప్తారంటే ఈ రత్నం 100 రూపాయలు అన్నారు అనుకోండి, రెండో షాప్లో 5 రూపాయలు అంటాడు, మూడో షాప్లో 150 రూపాయలు అంటాడు, ఇంకో దగ్గర 5,000 10,000 అంటారు. సామాన్య మానవులకి ఈ రత్నాల యొక్క ధరల వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడి ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం తీసుకోలేదనే విషయాల మధ్య అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు కొనుక్కోకుండా వాళ్ళ యొక్క జీవితాలు మార్చుకోకుండా విలువైన కాలాన్ని కోల్పోతారు. కాబట్టి ఏ రత్నం ఏ క్వాలిటీ ధరించాడో ఆ క్వాలిటీ సంబంధించిన సర్టిఫికేషను, తర్వాత దాని ధరకు సంబంధించిన బిల్లు తీసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఈ రత్నాల ధరలు మొత్తం కూడా మైనింగు, కలరు, క్లారిటీ, కట్టు, సైజు, తర్వాత దీంట్లో ఉన్న ఇంక్లూజన్సు, ప్లేస్మెంట్స్ను, లస్టరు, అనేక ఫ్యాక్టర్స్తో రత్నాల యొక్క ధరలు నిర్ణయం అవుతాయి. అలాగే విద్యార్థులు ఒకవేళ ఇవి ధరిస్తే వాళ్ళకి చదువులో ఎలాంటి మేలు జరుగుతుందండి? చాలా మంచి క్వశ్చన్ వేశారండి. ఇవాళ చాలామంది పిల్లలు మంచి ఐఐటీల కోసం డాక్టర్స్గా, ఇంజనీర్స్గా కావాలని వాళ్ళ తల్లిదండ్రులు లక్షల రూపాయలు పెట్టి వాళ్ళని బాగా సంవత్సరాల పాటు చదివిస్తారు. అయితే దాంట్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ లోపల ఇంటర్నల్గా కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ ఉండాలి. సో కాన్ఫిడెన్షియల్ లేకుండా ఊరిక చదివితే ఆ ప్రశ్న చేసేటప్పుడు కూడా ఇబ్బంది పడతారు. దానికి ఏంటంటే ఇప్పుడు మనకి కాలామణి అని ఉంది, స్టార్ బ్లాక్ సఫైర్ అంటారు. ఈ లోపల కాలామణిలో ఏముంటుందంటే మనకి మ్యాగ్నెటైట్ ఇల్యూమినేట్ నీడిల్స్ ఉంటాయి, తర్వాత అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, దాంతోపాటు ఇంకోటి ఏముంటుందంటే తర్వాత హెమటైట్ క్రిస్టల్స్ ఉంటాయి. ఈ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ రక్తం మీద 6 రేడ్ ఆస్టిజం వల్ల దాని మీద పడ్డ రిఫ్రాక్టెడ్ రేసు మనిషి లాకెట్లో పెట్టుకున్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు మన బ్లడ్ మీద మనిషి యొక్క న్యూరాన్స్ మీద యాక్టివేట్ అయ్యి సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెల్ఫ్ కాన్షియస్నెస్, థింకింగ్ ప్రాసెస్, అనలైటికల్ స్కిల్స్, డెసిషన్ మేకింగు, మెమరీ పెరగటం వల్ల విద్యార్థుల కాన్సన్ట్రేషన్ పెరిగి తాము కన్ఫ్యూజన్ స్టేట్లో నుంచి కరెక్ట్ స్టేట్లోకి వస్తారు. కాబట్టి 100% 90% చదువుకున్నాడు 95 మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ఈ రత్నాలను ధరించి దాని నుంచి వచ్చే మంచి శక్తిని, దాని నుంచి వచ్చే ఎనర్జీని తీసుకొని వాళ్ళ విద్యకు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క విద్యలో వాళ్ళు నిష్ణాతులుగా మంచి జీవితంలోకి వచ్చి మంచి మార్కులు తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే మీరు చెప్పినట్టు కాలామణి, సూర్యమణి, నీలమణి ఇవి వాస్తు దోషాలపైన కూడా పనిచేస్తాయండి? అవునండి. ఇప్పుడు వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాచీన కాలంలో పరమాత్మ విశ్వకర్మ వాస్తు అనేది చాలా ప్రాశస్త్యం వచ్చింది. వేదకాలాల నుంచి శ్రీకృష్ణుడు ద్వారకాపట్నాన్ని నిర్మించడానికి భగవాన్ విశ్వకర్మని ప్రార్థించి అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకను నిర్మించాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వకర్మల వల్ల మనకి ద్వారకాపట్నం నిర్మితమైంది. అప్పుడు అనేకమైన వాస్తు ఉంది. పరమాత్మ విశ్వకర్మ వాస్తులో ఏం చెప్పారంటే సుఖవంతమైన జీవితానికి, మంచి జీవితానికి మంచి గాలి, వెలుతురు ఉండాలని చెప్పారు. దాంతోపాటు నేల అనేది తీసుకుంటే ఒక నేలను భూమిని తీసుకుంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, తర్వాత నార్త్ నుంచి మ్యాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళాలి సౌత్కి, తర్వాత ఈస్ట్ నుంచి సూర్యరశ్మి వెళ్ళాలి, తర్వాత నైరుతి నుంచి ఈశాన్యానికి వాటర్ ప్రవహించాలి, పైనుంచి మీకు కాస్మిక్ ఎనర్జీ రావాలి, కింది నుంచి నేలలోంచి మ్యాగ్నెటిక్ ఎనర్జీ పోతుంది. ఇటువంటి అప్పుడు మనం ఈ యొక్క నిర్మాణం చేసినప్పుడు నేల లోపల సహజ సిద్ధంగా మనిషి ఎముకలు, గాడిద ఎముకలు, గుర్రం ఎముకలు ఇట్లాంటి 6 ఫీట్ల లోపల ఉన్న పరిమాణంలో అరచేతి ప్రమాణం కంటే ఎక్కువ ఉన్నవి ఆ లోపల ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసి మనిషి యొక్క కట్టిస్తున్న వ్యక్తి యొక్క ప్రాజెక్ట్ డ్యూరేషన్ మ్యాక్సిమైజేషను, ప్రాజెక్ట్ కాస్ట్ పెరగటము, మెంటల్ పీస్ హ్యాపీనెస్లోకి ఉంటాడు. కాబట్టి నార్త్ నుంచి సౌత్లో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ యొక్క స్థల మధ్య భాగంలో సూర్యమణి, కాలామణి, నీలమణి 100 గజాలకి ఇంత పరిమాణం చొప్పున లోపల వేస్తే ఆ లోపల నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీ కింద మార్చి అనుకూలంగా వస్తుంది. కాబట్టి ఆ ఇంటి యజమానికి ప్రాజెక్ట్ కాస్ట్ మినిమైజేషన్ కావటం, ప్రాజెక్ట్ డ్యూరేషన్ టైం మినిమైజేషన్ కావటం, హ్యాపీనెస్, హెల్తీగా ఉండే అట్మాస్ఫియర్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క వాస్తులోని శల్యదోష నివారణ కోసం రత్నాలు వేయటం ప్రాచీన కాలం నుంచి టెంపుల్స్లోని,
తర్వాత పెద్ద పెద్ద కట్టడాల్లోనూ, తర్వాత ఇంట్లోనూ, తర్వాత అనేక రకమైన నిర్మాణాలకు వాస్తును అనుసరించి చేయటం అనేది సాంప్రదాయంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తుంది. అలాగే సూర్యమణి, కాలమణి, నీలమణి వీటిని మనం పూజ గదిలో పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీని మనము నివారించవచ్చా అండి? అవునండి. ఈ సూర్యమణి, కాలామణి, నీలమణి అనేది ఈ రత్నాల గురించి మనం చెప్పుకున్నాము. ఇవి పూజా మందిరంలో పెట్టడం వల్ల మన ఇంటిలో మనం పూజ చేసి దండం పెట్టుకునేటప్పుడు దాని నుంచి వచ్చే సహజ సిద్ధమైన కాంతి మనం ఆ ధ్యానం చేసేప్పుడు మన మైండ్ మీద పట్టడం వల్ల మెంటల్ పీస్, హ్యాపీనెస్ ఉండి బాడీలోని చక్రాల్లోకి ఎనర్జీ లెవెల్స్ వెళ్ళటం వల్ల ఇంటి వాతావరణంలోకి మొత్తం కూడా ఉండటం వల్ల నెగిటివ్ ఎనర్జీ యొక్క ఇంటెన్సిటీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవటం వల్ల మనిషి యొక్క ఆలోచన సద్బుద్ధితో ఉండి మనిషి ఐశ్వర్యవంతుడిగాను, మానసిక సంతోషంగాను, కుటుంబంలో అశాంతి లేకుండా ఉండటం ఇట్లాంటి మంచి జరుగుతాయి. కాబట్టి ఇంటి పూజా మందిరంలో ఇవి పెట్టడం వల్ల చాలా మంచి ప్రయోజనం వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజశేఖర్ గారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి కలవచ్చు. ఇది వాళ్ళ అద్భుత అదృష్ట రత్నాలు కార్యక్రమం. నమస్తే.